ఏపీ కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ బైపోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత కొనసాగుతోంది. టీడీపీ వైసీపీ మధ్య పొలిటికల్ హీట్ పెరిగింది. ఎన్నికల సందర్భంగా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి కడపకు తరలించారు. వేంపల్లెలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. పోలింగ్ బూత్ల దగ్గర రెండు పార్టీల నేతలు కార్యకర్తలు మోహరించారు. పోలీసుల అండగా టీడీపీ రిగ్గింగ్ చేస్తోందని వైసీపీ, జగన్ గుండాయిజం నడవదని తెలుగు తమ్మిళ్లు సవాల్ చేస్తున్నారు. రెండు పార్టీల సవాళ్లు ప్రతి సవాళ్లతో పోలీసులు భారీగా మోహరించారు. ఏపీ కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ బైపోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత కొనసాగుతోంది. టీడీపీ వైసీపీ మధ్య పొలిటికల్ హీట్ పెరిగింది. ఎన్నికల సందర్భంగా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి కడపకు తరలించారు. వేంపల్లెలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. పోలింగ్ బూత్ల దగ్గర రెండు పార్టీల నేతలు కార్యకర్తలు మోహరించారు. పోలీసుల అండగా టీడీపీ రిగ్గింగ్ చేస్తోందని వైసీపీ, జగన్ గుండాయిజం నడవదని తెలుగు తమ్ముళ్లు సవాల్ చేస్తున్నారు. రెండు పార్టీల సవాళ్లు ప్రతి సవాళ్లతో పోలీసులు భారీగా మోహరించారు. పులివెందుల జెడ్పీటీసీ బైపోలి ఏపీలో పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి పులివెందులపైనే ఉంది. ఆంధ్రప్రదేశ్ అంతా పులివెందుల రిజల్ట్ వైపే చూస్తోంది. సిట్టింగ్ సీటు గెలిచేందుకు వైసీపీ, సొంత గడ్డపై జగన్ను దెబ్బ కొట్టాలని టీడీపీ, పులివెందుల మండలం గల్లీ గల్లీలో వార్ చేస్తున్నాయి. అటు చంద్రబాబు, ఇటు జగన్ వ్యూహ ప్రతి వ్యూహాల్లో బైపోల్ వార్ పొలిటికల్ ఇంట్రెస్ట్ గా మారింది. జెడ్పీటీసీ సీటే అయినా ఏపీ పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారింది. స్వామి వెహికల్ ఏం చేస్తారు
ఫస్ట్ ఎంపీ స్వామి వెహికల్ 2021లో పులివెందుల జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మహేశ్వర్ రెడ్డి. 2022 మార్చి 19న తుమ్మలపల్లిలో గంగమ్మ జాతరలో సిరిబండ నడుపుతున్నప్పుడు ప్రమాదవశాత్తు కింద పడి జెడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి చనిపోయాడు. మహేశ్వర్ రెడ్డి మృతితో ఉప ఎన్నిక జరుగుతోంది. వైసీపీ తరపున ఆయన కొడుకు హేమంత్ రెడ్డి, టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి భార్య మారెడ్డి లతారెడ్డి, కాంగ్రెస్ నుంచి షర్మిల అనుచరుడు మొయిల్ల శివకళ్యాణ్ రెడ్డి పోటీలో ఉన్నారు. పులివెందుల జెడ్పీటీసీ హిస్టరీ చూస్తే మొదటి నుంచి వైఎస్ ఫ్యామిలీ అడ్డానే. వైఎస్ఆర్ నుంచి జగన్ వరకు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలన్నీ ఏకగ్రీవమే. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో మొదటిసారిగా టీడీపీ తలపడుతోంది. వైసీపీతో ఎప్పుడూ లేనంతగా టైట్ ఫైట్ చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. వైసీపీ గడ్డపై జెండా ఎగరేయాలని పట్టుదలగా ఉంది టీడీపీ. ఫస్ట్ ఎంపీ స్వామి వెహికల్ వైసీపీ పవర్ లో ఉన్నప్పుడు కుప్పం స్థానిక ఎన్నికల్లో టీడీపీని దెబ్బకొట్టింది. ఇప్పుడు కుప్పం ఫార్ములాను పులివెందులలో టీడీపీ ప్రయోగిస్తోంది. పులివెందులలో బీటెక్ రవి భార్య పోటీలో ఉండటం టీడీపీకి కలిసొచ్చే ఛాన్స్ ఉందనే అభిప్రాయం ఉంది. పులివెందుల మండలానికి చెందిన వైసీపీ కీలక నేతల్ని ఇప్పటికే సైకిల్ ఎక్కించారు. ఎలాగైనా సరే పులివెందుల జెడ్పీటీసీ గెలిచి ముఖ్యమంత్రి బాబుకు కానుకగా ఇవ్వాలని టీడీపీ తమ్ముళ్లు ప్లాన్ చేస్తున్నారు. పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో 10,601 ఓట్లున్నాయి. ఇందులో అత్యధికం వైఎస్ ఫ్యామిలీకి అనుకూలంగా ఉంటాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 7,000 ఓట్లు జగన్ కు పోలయ్యాయి. టీడీపీ అభ్యర్థి బీటెక్ రవికి 3,000 ఓట్లు వచ్చాయి. పాత లెక్కలు పక్కన పెట్టి పులివెందులలో కొత్త లెక్క రాయాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రెండు పార్టీల నేతలు ఊళ్లలో మోహరించారు. ఇరు పార్టీలు గట్టిగానే ఓటర్లతో బేరసారాలు చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో ఓటుకు 10,000 కూడా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. స్వామి వెహికల్ పులివెందుల జెడ్పీటీసీపై జిల్లా ఉన్నతాధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఉప ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వెబ్ కాస్టింగ్, మొబైల్ కనెక్టివిటీ, సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. పోలింగ్ టు రిజల్ట్ వరకు ఎలాంటి గొడవలు జరగకుండా సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టారు పోలీసులు. గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్తో పాటు గార్డెన్ సెర్చ్ చేశారు. డ్రోన్లతో నిఘా పెట్టారు పోలీసులు. పులివెందులతో పాటు ఒంటిమిట్ట జెడ్పీటీసీ బై ఎలక్షన్ పోలింగ్ జరుగుతోంది. ఒంటిమిట్ట కూడా వైసీపీ సిట్టింగ్ ప్లేసే. ఇక్కడ కూడా వైసీపీకి టీడీపీ గట్టి పోటీ ఇస్తోంది. మరిన్ని వివరాలు కాజా అందిస్తారు. కాజా, పులివెందుల జెడ్పీటీసీ బైపోల్ అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, ఏపీలో జరుగుతున్న ఉప ఎన్నిక
కడప జిల్లా కావడం, అది పులివెందల్లో ఈ ఉప ఎన్నిక జరగడంతో అటు చంద్రబాబు అదేవిధంగా జగన్ రెండు పార్టీలు కూడా దీన్ని చాలా ప్రెస్టేజ్ తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే నిన్నటి వరకు కూడా ఎన్నికల ప్రచారం జరిగేంత వరకు కూడా ఆ ఒంటిమిట్ట అదేవిధంగా పులివెందల్లో టీడీపీ వైసీపీ నాయకుల మధ్య హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఏపీలో దాదాపు 2 పోలీసు బందోబస్తు మొత్తం పులివెందుల్లోనే ఏర్పాటు చేశారు. అయితే పులివెందుల్లో ఈ రోజు ఉదయాన్నే పోలింగ్ ప్రారంభం కాకముందే ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అదుపులో తీసుకుని కడప తరలించారు. అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే 2 వర్గాల నేతల్ని అరెస్ట్ చేస్తున్నప్పుడు కూడా స్థానికంగా ఇప్పటికీ గొడవలు జరుగుతున్న పరిస్థితి. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అయితే ఓటర్లు ఓటు వేసేందుకు వస్తూ భయభ్రాంతులకు గురవుతున్నారు. మరోపక్క దారుల్లో ఓట్లు వేసేందుకు వచ్చేందుకు వస్తున్న ఓటర్ల మీద దాడులు కూడా చేస్తున్న పరిస్థితి. అయితే వీటన్నిటిని నిలువరించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి లీడర్లందరూ కూడా గెలుపు కోసం ప్రయత్నంలో ఈ దాడులకు పాల్పడుతున్న తెలుస్తుంది. అయితే ఏదైతే పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక ఉందో కేవలం బీటెక్ రవి సత్యమని అక్కడ టీడీపీ తరఫున పోటీ చేయడంతో అక్కడ కొంత ఎక్కువగా ఉత్కంఠత నెలకొందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అవినాష్ రెడ్డి స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ, అదేవిధంగా కడప పులివెందుల జగన్మోహన్ రెడ్డికి అడ్డ. అయితే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి జడ్పీటీసీ గెలిచి కైవసం చేసుకొని జగన్మోహన్ రెడ్డికి పులివెందులో కూడా ఏమీ లేదని చెప్పే ప్రయత్నం చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులు కూడా పులివెందుల్లో ఒకసారి ఓడిపోతే తనకు ఉన్నటువంటి బలం కూడా తగ్గుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేరే సంకేతాలకు పోతాయనే ఉద్దేశంతో కూడా పులివెందుల ఎన్నికల్ని చాలా ప్రెస్టేజియస్ గా తీసుకొని లోకల్ గా ఉన్నటువంటి నాయకులందరూ కూడా గట్టిగానే అధికార పార్టీకి ధీటుగా కార్యకర్తలు కూడా అక్కడ ప్రచారం చేయడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే ఉదయం 9 గంటలకే పోలింగ్ శాతం 25 నుంచి 30% పోల్ అయినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ ఓటర్లందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఓటర్లు ఎక్కువగా ఓట్లు వేశారని చెప్పేసి టీడీపీ చెప్తుంది. అది కానీ వైసీపీ మాత్రం బయట నుంచి జమ్మలమడుగు ఆ ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను తీసుకొచ్చుకొని పోలీసుని అడ్డుపెట్టి అంటే రిగ్గింగ్ పాల్పడుతున్నారని చెప్పేసి కూడా వైసీపీ ఆరోపిస్తుంది. అయితే ఇరు వర్గాలు ఇద్దరిని కూడా అధికార పార్టీ అరెస్టులు చూపిస్తూ మరో విధంగా కూడా కావాలని చెప్పేసి స్థానికంగా కొన్ని బూతుల్లో ఇప్పటికే రిగ్గింగ్ చేశారు. ఈ రీపోలింగ్ కూడా పెట్టాలని చెప్పేసి ఇప్పటికే వైసీపీ నేతలు కోరడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ రోజు 2 జడ్పీటీసీ ఎన్నికలు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ పులివెందులో జరుగుతున్న ఈ ఎన్నిక ఒక పక్క అధికార కార్యక్రమంలో చంద్రబాబు సీఎం పాల్గొంటూనే మరోపక్క పులివెందులపై ఫోకస్ పెట్టడం జరిగింది. అయితే ఇదంతా కూడా ఈ ఎన్నికకు సంబంధించి అధికార పార్టీలో లోకేష్ తో పాటు కొంతమంది నాయకులు కూడా పులివెందులపై ఎక్కువ దృష్టి సారించారు. పులివెందులు ఎలాగైనా గెలిచి తీరాలి. గతంలో వైసీపీ అధికారం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంలో కూడా ఏ విధంగా జరిగిందో, కుప్పంలో అక్కడ వైసీపీ ఏ విధంగా అయితే గెలుపొందిందో టీడీపీ కూడా పులివెందులో గెలవాలని ఒక ఉద్దేశంతో ఈ ఎన్నిక చేస్తున్నారని చెప్పేసి కూడా వైసీపీ అధికార పార్టీ మీద ఆరోపిస్తుంది. ఏది ఏమైనా ఇప్పటి వరకు పోలింగ్ అయిన ఓట్ల శాతం చూస్తే స్థానికంగా ఉన్నటువంటి ఓటర్లు ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా ఓటు వేసేందుకు కూడా ఓటర్లు కూడా ఎక్కడికక్కడ అందరూ బయటకు వచ్చి పోలింగ్ బూతులకు పోతున్న పరిస్థితి. అయితే ఈ ఓటింగ్ శాతం అధికార పార్టీకి అనుకూలంగా ఉందా లేక వైసీపీ నేతలే స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఓటుకు వెళ్తున్నారని కూడా అంటే ఈ రోజు పోలింగ్ ముగిసే సమయానికి కూడా అలా పులివెందులో ఓటింగ్ శాతం ఏ పార్టీకి అనుకూలంగా ఉంది, ఏ పార్టీకి అనుకూలంగా మారిందనే విషయాన్ని కూడా బయటకు వచ్చే అంచనాలు వేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రోజు జరిగే ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్నటి వరకు అటు అవినాష్ రెడ్డి అదేవిధంగా బీటెక్ రవి వీళ్ళిద్దరూ కూడా అక్కడే ఉంటూ స్థానికమైన ఓటర్లని కొంతమంది నాయకులను కూడా భయభరానికి గురి చేశారు. కొంతమంది నాయకుల్ని ముందే అరెస్ట్ చేశారు. ఈ రోజు పోలింగ్ రోజు పూర్తిగా చాలా మంది నాయకులను బయటికి రానియకుండా కూడా అధికార పార్టీ అడ్డుకుందని చెప్పేసి కూడా అవినాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం పోలింగ్ సరళి కొనసాగుతుంది. మరొక కొన్ని వద్దుల చిన్న ఘటనలు అయితే మాత్రం ఒకరి మీద దాడులు చేసుకుంటున్నారు. పోలీసులు ఎక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరికొంత సేపట్లో అయితే మధ్యాహ్నం నుంచి కొనసాగే ఈ ఎన్నిక పోలింగ్ ప్రక్రియలో కూడా ఇంకా విస్తృతంగా దాడులు జరిగే అవకాశాలు అని చెప్పేసి కూడా డిఐజీ రేంజ్ అధికారులు కూడా అక్కడే ఉండి పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న పరిస్థితి రావండి.